మీకు చికెన్ పులావ్ అంటే ఇష్టమేనా? అయితే ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. చికెన్ పులావ్ అంటే అందరూ కూడా చికెను, రైసు కంబైన్‌గా కుక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను సెపరేట్‌గా కుక్ చేశాను. ఈ ప్రాసెస్ అయినా సరే చాలా బావుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు చాలా బాగుంది అని. చికెన్ కూడా చాలా స్పైసీగా ఉంటుందండి. అందుకే అన్నాను చికెన్ పులావ్ విత్ స్పైసీ చికెన్ అని. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుగుని దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి దానిలోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. అదేనండి పులావ్ స్పైసెస్ అని అంటారు కదా, అవన్నీ వీడియోలో చూపెట్టిన విధంగా ఒక్కొక్కటి అవన్నీ వేసుకోవాలి. తర్వాత దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని చేత్తో కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా. తర్వాత దానిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఇలాగా దానిలో చికెన్లోని వాటర్ని పక్కన పెట్టుకోవాలి. చికెన్ సపరేట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టి దానిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గించుకోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మాడిపోకుండా ఉంటాయి. అలా మొత్తం అంతా కలుపుకోవాలి. దానిలో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని తర్వాత దానిలోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దానిలోకి కొద్దిగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఆల్రెడీ మనం స్పైసెస్తో కుక్ చేసాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. రుచికి తగ్గట్టుగా చూసుకుని చెక్ చేసుకుని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి దానిలోకి కొద్దిగా చికెన్ మసాలా పొడిని వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, నేను కొద్దిగా వేస్తున్నాను. ఎక్కువ స్పైసీ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇదంతా ఒకసారి కలుపుకొని దానిలోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి చికెన్ని మొత్తం కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత దానిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి, చికెన్ కుక్ అయిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చికెన్ కుక్ అయిపోయింది. అంతేనండి, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయి ఉంటాయి, చికెన్ దగ్గరికి పడుతుంది. కుక్ అయిపోయిన చికెన్ దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిలో కొద్దిగా షాజీరా, ఇందాక నేను చికెన్ కుక్ చేసేటప్పుడు షాజీరా వేయలేదండి, అందుకే ఇక్కడ వేస్తున్నాను. షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత దానిలోకి 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ చీలికలు వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం చికెన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఎసరుగా పోసుకోవాలి. నాకు ఇక్కడ 2 గ్లాసులు వాటర్ వచ్చినాయి చికెన్ ఉడికించినవి. అవి 2 వేసేసి ఇంకో గ్లాస్ వాటర్, నార్మల్ వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని 15 మినిట్స్ నానబెట్టుకున్నాను కడిగేసి శుభ్రంగా. అందుకని 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3 గ్లాసులు వాటర్ కావాలి కాబట్టి 2 గ్లాసుల చికెన్ వాటర్ని, 1 గ్లాసు నార్మల్ వాటర్ని పోస్తున్నాను. తర్వాత దానిలోకి కొద్దిగా కొత్తిమీరని వేసి అన్నీ కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అలా కాగుతూ ఉన్నప్పుడు దానిలోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసుకోవాలి. స్లోగా వేసుకోండి, వాటర్ పైకి చిందితే చేతి మీద పడి కాలుతాయి. సో జాగ్రత్తగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇవంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో
కుక్ చేసుకోండి, సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయేంత వరకు వదిలేయండి. ప్రెషర్ పోయిన తర్వాత తీసుకుని హాట్గా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి పులావ్ విత్ స్పైసీ చికెన్ అండి, చాలా బాగుంటుంది. సో నేను చికెన్ పలావ్ అని ఎందుకన్నానంటే చికెన్ ఉడికించిన రైస్తో కుక్ చేశాను కాబట్టి చికెన్ పలావ్ విత్ స్పైసీ చికెన్ అని చెప్పాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం చేసుకున్న కర్రీస్నే కానీ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఉంటాను, బాయ్.